మన దేవుడు. ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు. కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యములెన్నో దాటించిన నాథుడు. శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే, అందరూ పాడదాం. నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు. ఓడిపోనివ్వడు నిన్ను. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా. సింహాలే నీ ఎదుటే మృంగివేయ నిలిచిన. నాకే ఏల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలచెను నీకై. నాకే ఏల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలచెను నీకై. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. శత్రువు చేతికి నిన్ను అప్పగించుడు. పాడదామా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు. ఓడిపోనివ్వడు నిన్ను. పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా. అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులొస్తాయనే నిరీక్షణే లేకున్నా. మారది తలరాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై. మారది తలరాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై. మేలులతో నిన్ను తృప్తిపరచును. మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే
కన్నీరు తుడుచును. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అవునయ్యా, దేవా నీకు వందనాలు. మహోన్నతుడా నీకు వందనాలయ్యా. అయ్యా, సిగ్గుపడినిచ్చే దేవుడు కాదు ప్రభా. నేను నమ్మిన వారిని ఎక్కడ సిగ్గుపడినిచ్చే దేవుడు కాదు ప్రభా. సహాయం చేసే దేవుడు ప్రభా. అయ్యా, తల ఎత్తుకునే వారుగా చేసే దేవుడు మీరు ప్రభా. తలగా నియమించే దేవుడు మీరు ప్రభా. నీ బిడ్డల్ని ప్రభా. అయ్యా, పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. అయ్యా, నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ప్రేమమైన జీవం కలిగిన దేవా. అయ్యా, అగ్నిగుండంలో ప్రభా షడ్రకు మేషకు అబేద్నెగోల కోసం అగ్నిగుండం నిలిచిన దేవుడు ప్రభా. అయ్యా, వారితో నిలిచి ప్రభా అగ్నిని చల్లార్చిన దేవుడు నాయన. సింహాల బోల్లో నిలిచి ప్రభా సింహాలు నోళ్ళు మూయించిన దేవుడు నాయన. అయ్యా, పరిశుద్ధుడు నీ బిడ్డల్ని ఎక్కడ ప్రభా సిగ్గుపడించే దేవుడు కాదు నాయన. అయ్యా, పరిశుద్ధురా 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 నీకు స్తోత్రం అయ్యా. అందరూ కూడా మన జీవితాల్లో కూడా దేవుడు ఎక్కడ మనల్ని సిగ్గుపడించే దేవుడు కాదు. నీ జీవితంలో మన జీవితాల్లో ఏ ఆటంకం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎలాంటి శ్రమలు వచ్చినా ఆ శ్రమల్లో మనతో నిలుచున్న దేవుడు ఆయన. ఆ శ్రమలో నీతో నిలబడే దేవుడు ఆయన. నిన్ను బలపరిచే దేవుడు ఆయన. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నాకు ఎంతో మంది చుట్టూ ఉన్నారు కానీ ఎవరు నా సహాయం చేయలేదు. నా దేవుడు నా పక్కన నిలిచి నాకు ధైర్యం ఇచ్చాడని అపోస్తలుడైన పౌలు అంటాడు. మన పక్కన నిలిచిన దేవుడు మన దేవుడు ఆయన. ఆయన నమ్మినట్టయితే, ఆయన విశ్వసించినట్టయితే ఆ దేవుడు మన పక్కన నిలబడే దేవుడు ఆయన. మన పక్క ఉండి మన తరపున యుద్ధం చేసే దేవుడు. మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. మన తరపున ఆయనే యుద్ధం ఆడతాడు. మనకు ఆయనే విజయము చేకూర్చి పెడతాడు ఆయన. దేవా నీకు వందనాలు, స్తోత్రమయ్యా. ఎంత ఘనమైన దేవుడు ప్రభా, ఎంత పరిశుద్ధమైన దేవుడు ప్రభా. వందనాలు చెల్లించుకున్నాం ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. పంజాబీ పాస్టర్ వచ్చిన ప్రార్థన చేస్తారు. ప్రార్థనలోకి భవిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన, చిన్న ప్రార్థన. యేసయ్యా 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 స్తోత్రం స్తోత్రం. ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనకు నాయన రెండో దినములో మమ్మలను ప్రవేశపెట్టిన వాడు స్తోత్రాలయ్యా. చేసిన ప్రార్థనలు అంగీకరించి నాయన జవాబిచ్చినందు స్తోత్రాలు తండ్రి. దీనులమైన మా మీద కూడా మీ కను దృష్టి ఉంచుతున్నందు స్తోత్రాలు అయ్యా. సిగ్గుపరిచే దేవుడు కాదని, అవమానపరిచే దేవుడు కాదని మేము నమ్ముచున్నాము నాయన. ఎక్కడ ఎవరు తొట్టిల్లకుండా తండ్రి అయ్యా నీ చిత్తానుసారముగా నడుచుకునే భాగ్యం దయచేయండి. నీ దాసు నిలవబెట్టుకొని కూడి వచ్చిన సంఘంతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచున్నప్పుడు నాయన మా హృదయాలు తాకినప్పుడు మా హృదయాలను మేము సరి చేసుకోవటానికి సహాయం దయచేయమని ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు యేసు నామం పేరట అడిగి వేడుకొని వచ్చినాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందామండి. అందరం కూర్చుందాం. అందరం కూడా కూర్చుందాం. ఎందుకు కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చోండి. అందరూ కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మనం యోహాను సువార్త పుస్తకం మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు కూడా యోహాను సువార్త 2వ రోజు. యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం నుంచి చదువుకుందాం. 43 నుంచి చదువుతున్నాం, జాగ్రత్త వినండి. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా ఆంద్రెయ పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు, నజరేతుల నుండి ఏదైనా మంచిదేదైనా రాగలదా
అని అతన్ని అడుగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనేను. చిన్న ప్రార్థన చేసుకున్న వాళ్ళ కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా నీకు వందనాలు. స్తోత్రం నాయన, ఇంతవరకు మీ సన్నిధి తోడుగా ఉంచిన దేవా నీకు వందనాలు. మా ప్రార్థనలు ఆలకించిన దేవా నీకు వందనాలు ప్రభా. ఇగో ఈ చదవబడిన వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామని ప్రార్థన చేసి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మనం యోహాను సువార్త మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మనం గడిచిన రాత్రి కూడా దేవుడు మనతో ఏం మాట్లాడి చెప్పగలరా? వాక్యము ఏం ధ్యానం చేసుకున్నాం మనం? బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి, యేసు ప్రభువుని గురించి యోహాను ఇచ్చిన సాక్ష్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అయితే ఈరోజు అది కొనసాగించుకుంటూ బాప్తిస్మం ఇచ్చే యోహాను తన శిష్యుల దగ్గరికి వెళ్ళి శిష్యులతో అంటాడు, ఇదిగో నడుస్తూ పోతున్న దేవుని గొర్రెపిల్ల. అంటే మనం చూసేటప్పుడు అక్కడ వాక్యంలో 36వ వచనం మొదటి అధ్యాయంలో అతను నడుస్తున్న యేసు వైపు చూసి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. చెప్పినప్పుడు వెంటనే ఆయన దగ్గర బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గర ఇద్దరు శిష్యులు ఉన్నారు. ఇద్దరు శిష్యులు విని ఆ మాట త్వరగా వెళ్ళి యేసు ప్రభువుని వెంబడిస్తారు. ఆ ఇద్దరులో ఒక వ్యక్తి ఆంద్రేయ, ఫిలిప్పు అంటే ఆంద్రేయ పేతురు సహోదరుడు. అయితే ఆంద్రేయ దేవుని కనుగొన్నాడు, ఆయన వెంబడించాడు, ఆయనతో ఉన్నాడు. ఉన్న తర్వాత ఆంద్రేయ వెళ్ళి తన సహోదరుడైన సీమోను పేతురుతో చెబుతాడు, మేము మెస్సయ్యను కనుగొన్నాము. మనం ఇంతకాలం ఎవరి గురించి ఎదురు చూస్తూ ఉన్నామో, ఏ దేవుని గురించి చూస్తూ ఉన్నామో ఆయన్ని మేము కనుగొన్నాము అని ఆయన సహోదరుడైన సీమోను పేతురుతో చెబుతారు. ఆ తర్వాత వెంటనే యేసు ప్రభు అలాగ నడిచి వెళుతూ ఫిలిప్పుని ఎన్నుకుంటాడు. బెత్సయిదా వాడైన ఫిలిప్పు దగ్గరికి వెళ్ళి ఫిలిప్పుని శిష్యునిగా చేసుకుంటాడు. ఫిలిప్పు కూడా ఆయన గురించి తెలుసుకొని వెంటనే ఆ ఫిలిప్పు స్నేహితుడైన ఆ నతనయేలు దగ్గరికి వెళ్ళి నతనయేలుతో మాట్లాడతాడు. ఇదిగో మనం ఎవరినైతే చూస్తున్నామో, మోషే ధర్మశాస్త్రం రాసిన మెస్సయ్య అని ఎవరి గురించి అయితే మనం చూస్తున్నామో, ఎదురు చూస్తున్నామో, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ఆయనే అని నతనయేలుతో చెప్పినప్పుడు నతనయేలు అంటున్నాడు, నజరేతులో నుంచి ఏదైనా మంచిది రాగలదా? నజరేత్ అనేది చాలా చిన్న గ్రామం కదా, అది ఎన్నికలేని గ్రామం కదా, దాంట్లో నుంచి ఒక శ్రేష్టమైంది ఒక పరిశుద్ధుడు రాబోతున్నాడు, వస్తాడా? అది నేను నమ్మాలా అని నతనయేలు ఫిలిప్పుతో మాట్లాడుతుంటాడు. అంటే నజరేత్ అనేది చాలా చిన్న గ్రామం. అది ఆ చిన్న గ్రామంలో నుంచి ఇంత గొప్ప దేవుడు వస్తాడా? మెస్సయ్య లోకానికి దేవుడు ఆయన వస్తాడా అంత చిన్న గ్రామంలో నుంచి? అది నేను నమ్మాలా అన్నట్టుగా నతనయేలు ఫిలిప్పుతో మాట్లాడుతున్నాడు. వచ్చి చూడమంటాడు. వచ్చి చూడు నువ్వు, అప్పుడు నీకు అర్థమైంది అని ఫిలిప్పు నతనయేలుతో అన్నప్పుడు వెంటనే నతనయేలు వచ్చి చూడడానికి వస్తూ ఉంటాడు. వస్తున్నప్పుడే ఆ వస్తున్న వ్యక్తిని యేసు ప్రభు చూసి, దూరంగా ఉండగానే చూసి, ఇదిగో వచ్చుచున్నవాడు నిజంగా ఇజ్రాయేలుడే, ఇతను నిజంగా ఇజ్రాయేలుడే, ఇతనిలో ఏ దోషము లేదు అని అక్కడ మనం వాక్యం చదువుతాం. 47వ వచనంలో యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుడు చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతను యందు ఏ కపటమును లేదని అతను గూర్చి చెప్పాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నతనయేలు వస్తున్నప్పుడే, నతనయేలు దూరంగా ఉన్నప్పుడే యేసు ప్రభు నతనయేలును చూసి, ఇతడు నిజముగా ఇజ్రాయేలుడే, ఇతను నిజముగా ఇజ్రాయేలుడే, అతను హృదయంలో ఏ కపటము లేదు, ఏ లోపము లేదు, యథార్థమైన హృదయం కలిగిన వాడు నతనయేలు అని నతనయేలు గురించి ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. వెంటనే నతనయేలు మాట్లాడుతూ అంటాడు, నా గురించి నీకెలా తెలుసు? నేను నిజంగా ఇజ్రాయేలునని, నేను ఏ కపటం లేని వాడినని నా గురించి నీకు ఎలా తెలుసు ప్రభా అని ఆయన యేసు ప్రభుని అడిగినప్పుడు ఆయన అంటాడు, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నేను నిన్ను చూశాను అన్నప్పుడు ఇంకా ఆయన ఆశ్చర్యపోతాడు నతనయేలు. ఇంకా ఆశ్చర్యపోయి చూసిన వెంటనే నిజంగా ఇజ్రాయేలీయుడు అనంగానే ఆయన కొంత ఆశ్చర్యపోయాడు. నా గురించి ఎలా తెలుసు ఈయనకి అని. ఇంకా నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నేను చూశాను అన్నప్పుడు ఇంకా చాలా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే అంజూరపు చెట్టు అంట చరిత్రలో చదివితే అక్కడ నుంచి యేసు ప్రభు ఉన్న దగ్గర నుంచి నతనయేలు ఉన్న దగ్గర నుంచి చాలా దూరంలో ఉంటుంది అంజూరపు చెట్టు. ఎక్కడో చాటు ఉంటుందంట ఆ చెట్టు, అంజూరపు చెట్టు. అయితే యేసు ప్రభు అక్కడ ఉన్నప్పుడే ఈయన చూశాడంట. నువ్వు అక్కడ ఉన్నప్పుడు నేను చూశాను, నువ్వు అంజూరపు చెట్టుకి ఉన్నప్పుడు నేను గమనించాను నిన్ను అన్నప్పుడు వెంటనే ఒప్పుకొని, అయ్యా నువ్వు నిజంగా దేవుని కుమారుడివే,
నువ్వు నిజంగా దేవుని దగ్గర నుంచి దిగి వచ్చిన యేసు ప్రభువే, యేసు క్రీస్తువే నువ్వు అని నతనయేలు యేసు ప్రభుని అంగీకరించినట్టుగా మనం చూస్తాం వాక్యంలో. అంటే యేసు ప్రభు నతనయేలు గురించి ఏం మాట్లాడుతున్నాడు? ఇతను నిజముగా నిజమైన హృదయం కలిగిన వాడు, అంటే యథార్థమైన హృదయం కలిగిన వాడు, ఇతనిలో ఏ కపటము లేదు అని నతనయేలు గురించి చెప్పినట్లుగా అయితే నతనయేలు వెంటనే అంగీకరించాడు, నోటితో ఒప్పుకున్నాడు. మన వాక్యం చూసినట్లయితే రోమీయులు రాసిన పత్రికలో ఒక మాట మనం చూస్తే అక్కడ రాయబడిన మాటలో దేవుడిని ఒప్పుకోవాలంటే ఎలా ఒప్పుకోవాలి? రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. అదేమని చెబుతున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అది ఏమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. ఇక్కడ వెంటనే నతనయేలు ఆలస్యం చేయలేదు, ఇంకా ఎంతో ఆలస్యం చేయలేదు. మాటలు జరుగుతున్నప్పుడే వెంటనే ఆయన నోటితో ఒప్పుకున్నాడు, నిజంగా నువ్వు దేవుడివే, నిజంగా దేవుని కుమారుడు నువ్వు, ఈ లోకానికి దిగివచ్చిన దేవుని కుమారుడు నువ్వు, నేను నమ్ముచున్నాను అని వెంటనే విశ్వాసం ఆయన వ్యక్తం చేసినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అంటే దేవుణ్ణి ఒప్పుకోవాలంటే, దేవుణ్ణి మనం అంగీకరించాలంటే మొదటి నోటితో ఒప్పుకోవాలి. నిజంగా నువ్వు దేవుడివి ప్రభువా, నిజంగా నువ్వు మా జీవితంలో ఆశ్చర్యకారాలు చేసే దేవుడు ప్రభువా, మమ్మల్ని గమనించిన దేవుడు, మా హృదయాలు ఎరిగిన దేవుడు ప్రభువా అని మనం నోటితో మొదటగా ఒప్పుకోవాలి, విశ్వసించాలి మొదటగా. రెండవదిగా ఆయన్ని నిజంగా దేవుడు నమ్మాలి మనము. అంటే దేవుడు ఎందుకు ఇలా నమ్మాలయ్యా? ఎందుకంటే ఆయన మన హృదయాలను పరిశీలిస్తున్నాడు కాబట్టి, మన హృదయాంతరంగాన్ని ఎరిగి మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి. నతనయేలు గురించి తెలుసుకున్నాడు యేసు ప్రభు. నతనయేలు హృదయాన్ని పరిశీలించాడు. పరిశీలించినప్పుడు ఆ హృదయంలో ఏ మలినం లేదో చాలా స్పష్టంగా కనబడుతుంది యేసు ప్రభుకి, యథార్థంగా కనబడుతుంది యేసు ప్రభుకి ఆ హృదయం. అందుకే అన్నాడు వెంటనే, నిజంగా ఇజ్రాయేలీయుడు. అంటే ఇజ్రాయేలు యూదుల్లో కొంతమంది పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు. వీళ్ళందరూ ఇజ్రాయేలీలే. వాళ్ళు నిజమైన ఇజ్రాయేలు కాదు, వాళ్ళు కపటంతో ఉన్నవాడు. పరిసయ్యులైన వాళ్ళు చాలా కపటంతో ఉండేవాడు. అందుకే వాళ్ళందరిని గురించి మాట్లాడుతూ వాళ్ళని పక్కన పెట్టి నిజంగా ఇజ్రాయేలీయుడు అంటే నిజం కాని వారు కూడా ఉన్నారని అర్థం. నిజం కాని ఇజ్రాయేలు కూడా ఉండారు. సద్దూకయ్యులు, పరిసయ్యులైన వాళ్ళు దేవుని మీద కపట ఆలోచన చేసి ఆయన చంపాలని అనేది ఆయన పక్కన తిరుగుచున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, మనము నిజముగా దేవుని మెట్లుగా ఉండాలి. దేవుడు మన హృదయాలను చూసినప్పుడు మన హృదయం అనేది చాలా పరిశుద్ధం కనపడాలి, ఏ మలినం లేకుండా కనపడాలి. అది మనం అలాగ జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. గమనించండి, దేవుని వాక్యాలు చాలా మందిని మనము చూడవచ్చు. దావీదుని గురించి మనం చూసుకోవచ్చు. దావీదుని కూడా దేవుడు కోరుకొని నిజంగా యథార్థమైన హృదయం కలిగిన వాడు దావీదు అని రాయటం మనం చూస్తాం. ఇంకా దానియేలు గురించి మనం చూసినట్టయితే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మనం చూస్తే, ఆయన సింహబోన్లో ఉన్నప్పుడు ఆ సింహబోన్లో నుంచి ఆయన పిలిచిన తర్వాత రాజు వచ్చి దానియేలుతో మాట్లాడతాడు. మాట చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయము 20వ వచనం. ఎవరైనా బైబిల్ తెలిసిన వాళ్ళు, వాక్యం తెలిసిన వాళ్ళు ఉంటే చదవచ్చు, ఏమనుకోను నేను. 20వ వచనం చదువుతున్నాను నేను. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగెను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాను కదా అనెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దానియేలు అంటున్నాడు, దేవుని దృష్టికి నన్ను చూసినప్పుడు, దేవుడు నా హృదయాన్ని పరిశీలించినప్పుడు నేను నిర్దోషినిగా కనపడ్డాను దేవునికి. అందుకే దేవుడు ఆయన దూతలను నంపించి ఈ సింహాలు నన్ను ఏమి చేయకుండా నన్ను వాటి నోళ్లు మూయించాడు దూతల చేత. అంటే నిర్దోషిగా మనం ఉన్నట్టయితే, మనం ఇంతకుముందు పాట కూడా పాడుకున్నాం, నిర్దోషిగా మనం ఉంటే దానియేలు ఎలాగైతే దానియేలు రక్షించాడో, లేకపోతే అగ్నిలో షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో పడినప్పుడు కూడా అగ్నిలో నిలిచాడు ఆయన.
అగ్నిలో నిలబడ్డాడు యేసు ప్రభు పోయి. ఎందుకంటే యథార్థమైన హృదయం కలిగిన వారితోటి ఆయన ఎల్లప్పుడూ నిలిచి ఉంటాడు పక్కన. ఎల్లప్పుడూ తోడు ఉంటాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఒక మాట మనం చూసినట్టయితే ఆయన మాట్లాడుతూ, నేను నా శ్రమల్లో ఉన్నప్పుడు, నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాతో ఎవరు రాలేదు అని తిమోతి రాసే 2వ పత్రికలో మనం చూస్తే 4వ అధ్యాయంలో, తిమోతి రాసే 2వ పత్రిక 4వ అధ్యాయం మనం చూసినట్టయితే 16 వచనం నేను చదువుతున్నాను. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడూ నా పక్షంగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయారు. ఇది వారికి నేరముగా ఎంచబడును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడిన నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహపు నోట నుండి తప్పించబడి తిని. దేవుని స్తోత్రించలేదా? హల్లెలూయా. సింహపు నోట పడకుండా, అంటే సాతాను నోట పడకుండా, దుష్టుని నోట పడకుండా నన్ను దేవుడు తప్పించాడు. నన్ను అందరూ విడిచిపెట్టిపోయారు. మరి నా దగ్గరికి దేవుడు ఎందుకు వచ్చాడు? నాతో దేవుడు ఎందుకున్నాడు? నా ప్రక్కన ఎందుకు నిలబడ్డాడు? నేను పాపినైతే, నేను లోక సంబంధ మనిషినైతే దేవుడు నాతో ఉన్నాడు కదా. నా పక్క నిలుచున్నానంటే నేను యథార్థంగా ఉన్నాను కాబట్టి దేవుడు నాతో ఉన్నాడు. నా పక్క నిలుచొని నన్ను సింహాల నుంచి నన్ను కాపాడాడు. ప్రజలందరూ నన్ను విడిచిపెట్టిపోయారు, అందరూ దూరం అయిపోయారు, కానీ నా దేవుడు నాతో ఉన్నాడు. ఎంత విశ్వాసంతో చెబుతున్నాడంటే, ఈరోజు మనం కూడా అంత విశ్వాసంతో నా దేవుడు నాతో ఉన్నాడు. నన్ను ప్రజలు దూరం అయిపోవచ్చు, బంధువులు దూరం అయిపోవచ్చు, అని రక్త సంబంధం దూరం అయిపోవచ్చు, కానీ నా దేవుడు నా ప్రక్కన నిలుచున్నాడు అని పౌలు చెప్పినట్టుగా యథార్థంగా మనం చెప్పేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. కాబట్టి యథార్థమైన హృదయం కలవారి వైపు దేవుడు ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడు. యథార్థవంతుల కోసం అంట ఆయన లోకమంతా సంచారం చేస్తూ ఉంటాడంట. ఆయన యథార్థవంతులు ఎక్కడ ఉన్నారు అని లోకమంతా సంచారం చేస్తూ తిరుగుతూ ఉంటాడంట దేవుడు. అలాంటివన్నీ కనుగొనాలి నేను. కాబట్టి ఈరోజు మనం దేవుని చెందుకు వచ్చిన మనం కూడా యథార్థవంతులుగా మనం ఉన్నట్టయితే నీ పక్క కూడా దేవుడు నిలబడేవాడిగా ఉంటాడు. నీ పక్క ఆయన దేవుని దూత నిలబెట్టేవాడిగా ఉంటాడు. ఒకవేళ సింహాలు లాంటి భయంకరమైన పరిస్థితులు నీకు వచ్చినా కానీ, లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు నీకు వచ్చిన కుటుంబంలో వచ్చినా కానీ, మరి అన్నిటి నుంచి తొలగించడానికి దేవుడు ఆయన దూతలు నీతో పంపిస్తాడు, నీతో ఉంచుతాడు. దుష్టుడు నిన్ను దాడి చేయకుండా, నీ మీద దాడి చేయకుండా, వాడు నిన్ను అంటకుండా, వాడు దూరంగా ఉండేలాగున దేవుని దూతల్ని చుట్టూ కాపుదలుగా ఉంచాడు. దేవుని ఆత్మ నీ చుట్టూ ఆవరించి ఉంటుంది కూడా. కాబట్టి దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉండే దేవుడు. ఆయన నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నమ్మిన వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు. కాబట్టి ఈ మాటన్ని వింటున్న మనం కూడా గమనించినట్టయితే, మనం చదువుకొని ఈ మాటల్లో నతనయేలుని ఎందుకు ఆయన అంగీకరించాడు? నతనయేలు ఎందుకు ఆయన శిష్యుడిగా అంగీకరించాడంటే, దేవుని శిష్యుడిగా ఎందుకు అంగీకరించాడంటే, ఆయన అంత పరిశుద్ధమైన హృదయం కలిగిన వాడిగా ఉన్నాడు కాబట్టి నతనయేలు వెంటనే ఆలస్యం ఏమి లేదు, చూశాడు, వెంటనే అంగీకరించాడు. ఇంకంటాడు, నతనయేలుతో అంటాడు, నతనయేలు, ఈ మాటలు చెప్పినందుకు నువ్వు నమ్ముచున్నావా? ఈ మాట కంటే ఘనమైన చూస్తావు నువ్వు, ఇంక అనేకమైన కార్యాలు చూస్తావు అని నతనయేలుతో మాట్లాడతాడు. అంటే దేవుడు మాట్లాడుతున్న మనతో కూడా మాట్లాడుతున్న మాటలు, మనము దేవుని కార్యాలు ఎన్నో మన జీవితాల్లో చూడాలి. దేవుడు మన జీవితంలో అనేక కార్యాలు చేయాలి అని, గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేయాలి అని మనం కోరుకోవాలి. ప్రభువా, నా జీవితంలో, మా కుటుంబంలో మీ ఘనమైన కార్యం ఇంకా చెయ్యి ప్రభువా, నేను చూడాలి, మేము అనుభవించాలి మా కుటుంబంలో అని మనం దేవుడిని అడిగినట్టయితే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేసే దేవుడు. ఇంకా అంటాడు యేసు ప్రభు అంటాడు, ఇంకా ఇవన్నీ కాదు కానీ ఇంకా నువ్వు అనేకమైన చూస్తావు నువ్వు. మనిషి కుమారుడి మీదుగా రాకపోకలు సాగిస్తూ ఉన్నాయి చూస్తావు నువ్వు. దేవుని దూతలు మనిషి కుమారుడి మీదుగా రాకపోకలు జరుగుతూ ఉంటాయి, అవన్నీ కూడా చూస్తావు నువ్వు. మనిషి కుమారుడే మార్గంగా ఉంటాడు అని లోకాన్ని విడిచిపెట్టిపోయే రోజు రాబోతుంది, అది కూడా నువ్వు చూస్తావు అని నతనయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అంటే దేవుడు, నేనే మార్గంగా ఉంటాను ఒక రోజున, ఆ గొప్ప కార్యం కూడా చూడబోతున్నావు నువ్వు. నేను సిలువ మరణం పొందబోతున్నాను, నేను మీకు మార్గంగా మారి మీకు ఒక మార్గాన్ని ఇవ్వబోతున్నాను, మీకు నేను పరలోక మార్గాన్ని, మీరు పరలోక రాజ్యం చేరాలంటే నేనే మార్గాన్ని అని ఇండైరెక్ట్గా దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. అవి కూడా నువ్వు చూస్తూ ఉంటున్నాడు నతనయేలుతోటి. కాబట్టి నిజముగా మనం దేవుడిని ఎరిగిన వారం అయితే ఇవన్నీ కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. నీ జీవితంలో ఇంకెన్నో కార్యాలు చూస్తావు నువ్వు, నేనే నీకు మార్గాన్ని అని ఎంత ఎంత శ్రేష్టమైన మాటలు నతనయేలుతో దేవుడు మాట్లాడాడు. ఈరోజు నీ గురించి, నా గురించి కూడా దేవుడు అలాగ మాట్లాడాలి అని కోరుకుంటున్నాడు. మన గురించి కూడా నువ్వు యథార్థంగా ఉన్నావు, నువ్వు యథార్థరాలుగా ఉన్నావు,
అని నీతో నాతో మనందరితో దేవుడు మాట్లాడాలని మనం కోరుకోవాలి ప్రభా. నతనయేలును అన్నట్టుగా నన్ను కూడా పిలువు ప్రభా. నేనింకా ఈ రోజు నుంచి ఉపవాస ప్రార్థనలో నాయన నేను నా హృదయాన్ని సరి చేసుకుంటున్నాను. ఇంకా నేను రోజు రోజుకు నా హృదయాన్ని పరిశుద్ధపరుచుకుంటాను. ఏ మలినము లేకుండా తీసివేసుకుంటాను ప్రభా. నతనయేలు వలె నా హృదయం కూడా యథార్థమైందిగా, నిష్కపటమైందిగా, ఏ కపటము లేకుండా ప్రభా నేను జీవిస్తాను ప్రభా. ఈ ఉపవాస ప్రార్థనలు ముగించే లోపలే నా హృదయం పరిశుద్ధంగా ఉంటది నాయన. నీకు ఈ సమయంలో ప్రభా నీ సన్నిధిలో కూర్చొని నేను మాట్లాడుతున్నాను ప్రభా. నీకు ఒక మాట నేను ప్రభా ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నానయ్యా. నేను ఇలా నడుచుకుంటాను ప్రభా అని దేవుని సన్నిధిలో మనం ఒక మాట మనం చెప్పినట్టయితే ఖచ్చితంగా దేవుడు ఇంకా ఆ మాట ప్రకారం నిన్ను ఇంకా బలపరుస్తాడు. ఇంకా నిన్ను బలపరిచి, ఇంకా నిన్ను అభివృద్ధి చేసి, ఆయనకి ఇష్టమైన బిడ్డగా, ఆయన శిష్యుడిగా, ఆయన శిష్యురాలుగా వాళ్ళందరిని కూడా దేవుడు చేర్చుకుంటాడు. అలాగే మనం కూడా ఉండాలని మనం కూడా కోరుకొని దేవుని సన్నిధికి వద్దాం. మనలాగా అనేక మంది కూడా దేవుని సన్నిధికి రావాలి. ఆయన శిష్యులుగా, బిడ్డలుగా మారిపోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి యథార్థమైన హృదయం కలిగిన వారిగా మనం అందరూ కూడా ఉందాం. నతనయేలు వలె దేవుని చేత పిలిపించుకునే వారిగా ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రము నాయన, వందనాలు ప్రభా. ఈ రోజునైనా ఈ రెండవ రోజునైనా ఉపవాస ప్రార్థనలో అయ్యా మీరు మాతో ఉన్నారు ప్రభా. మాతో మాట్లాడారు ప్రభా.